వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 30 నుండి లోక కళ్యాణార్థం సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ 3 రోజుల పాటు వరుణ యాగాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వరుణ యాగం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అలాగే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీ గురువారం నుండి ఆగస్టు 1వ తేదీ శనివారం వరకు ఋష్యశృంగ ప్రతిష్ఠ వరుణ యాగం నిర్వహిస్తున్నట్టు వివరించారు. వరుణ యాగం సందర్భంగా భీమేశ్వర స్వామి వారికి అభిషేక పూజలు ఉండవని, భక్తులకు దర్శనాలు మాత్రం ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ దేవస్థానంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి కరువు పరిస్థితుల దృష్ట్యా మనము వరుణయాగంను చేయదలిచాము. దానికి సంబంధించినటువంటి మనకు ఆర్డర్స్ అన్నీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరియు దేవాదాయ శాఖ నుంచి కొన్ని నిర్దిష్ట టైంను నిర్ణయించి అభిషేకాలు చేయాలని ఆదేశించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నెల 30, 31 అలాగే ఆగస్టు 1 వరకు కూడా 3 రోజులు వరుణయాగములు జరుపుకోవడానికి మనం నిశ్చయించుకోవడమైనది. అయితే ఈ సమయంలో మనకు రాజన్న ఆలయంలో ఏకాంత సేవలు మరియు ఇక్కడ భీమన్న ఆలయంలో మాత్రం ఆర్జిత సేవలు కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు గర్భాలయ ప్రవేశం కాకుండా బయట నుంచి దర్శించుకొని పోయే అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఈ 3 రోజులు కూడా 30వ తారీఖు 10 గంటలకు ప్రారంభమవుతుంది వరుణయాగం. ఋషశృంగ మునిని మనం ప్రతిష్ట చేసుకొని తర్వాత వారి ఎదుట మనము ఇక్కడ హోమాలు కూడా జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించినటువంటి పూజలు కంటిన్యూస్గా 24 గంటలు జరుపుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వరుణయాగాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా వచ్చేటువంటి ప్రజలందరూ కూడా వారు కూడా ఈ యాగంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ సుభిక్షంగా ఉండాలని మరి ఒక మారు తెలియజేస్తూ ఈ వరుణయాగాన్ని 30, 31, 1వ తారీఖులో జరుపుకుంటున్నాము. ఓం నమ శివాయ.